గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్నింగ్ డిబేట్. నేను సునీత. ప్రొఫెసర్ నాగేశ్వరరావు కమెంట్స్ వివాదంపై జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పరోక్షంగా స్పందించారు. దారిన పోయే వాళ్ళు జనసేనపై రాళ్లు వేస్తామంటే ఊరుకోను. ఇప్పటి వరకు అన్ని భరించా, ఇక ఓపిక లేదు. కర్మ ఎవరిని వదిలిపెట్టదు. ఇక విశ్లేషించే వారిని ప్రశ్నిస్తే కులం కార్డును పట్టుకొస్తారా? ఇష్టానుసారం మాట్లాడితే చేతులు కట్టుకోవాలంటూ కూడా ఆయన అన్నారు. ఇక కోపం రాదా అంటూ కూడా పవన్ కళ్యాణ్ అయితే అసహనం వ్యక్తం చేశారు. మితిమీరిన సహనం చేతగానితనం అయిపోయిందని కూడా ఆయన హెచ్చరించారు. వైసీపీ నాయకుడు జైలుకి వెళ్లాలని తానెందుకు కోరుకుంటానని కేంద్ర హోంమంత్రితో ఇలాంటివి మాట్లాడతామా? ఇది వ్యవస్థను అవమానించడమే అని కూడా ఫైర్ కూడా అయ్యారు. ఎస్, ఈ రెండు అంశాల గురించి కూడా డిస్కస్ చేయబోతున్నాం. ఎస్, దీని గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు నల్లల రామకృష్ణ గారు, జనసేన ప్రతినిధి, అండ్ అదేవిధంగా నర్రెడ్డి తులసిరెడ్డి గారు జాయిన్ అయ్యారు కాంగ్రెస్ నుంచి, అండ్ అదేవిధంగా జయరాం గారు జాయిన్ అయ్యారు రాజకీయ విశ్లేషకులు, అండ్ మరికొంతమంది కూడా జాయిన్ అవుతారు. గురునాథం గారు కూడా జాయిన్ అయ్యారు టీడీపీ నుంచి. అందరికి వెరీ గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్. ఎస్, ముందుగా జయరాం గారు, నేను మీతోనే స్టార్ట్ చేస్తాను. సో ఒకటి, పవన్ కళ్యాణ్ కమెంట్స్ వింటుంటే కూడా రాజకీయంగా ఇప్పుడు ఏదైతే విశ్లేషకుల గురించి పర్టికులర్ గా మనం ఎప్పుడు కూడా డిస్కస్ చేయాల్సిన అవసరం రాలేదు, కానీ ఈసారి రాజకీయ విశ్లేషకుల గురించి కూడా ఒక టాపిక్ అయితే రావడం జరిగింది. అండ్ అట్టు పవన్ కళ్యాణ్ కమెంట్స్ చూస్తుంటే అసహనంగా మాట్లాడారా, ఆవేదనతో మాట్లాడారా? ఏంటి మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, జీ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారాలు. ఇక్కడ మనం ఒకటి ఏంటంటే, రాజకీయ నాయకులు రాజకీయాల గురించి మాట్లాడటం ఎంత అవసరమో, రాజకీయ నాయకుల రాజకీయాల గురించి ప్లస్ రాజకీయ నాయకుల గురించి మాట్లాడడం మాకు అంతే అవసరం. మాకు ఇన్ ద సెన్స్ ప్రజలకు ప్లస్ విశ్లేషకులు అనే వాళ్ళు ఎక్కడో పుట్టుకురారు. ప్రజల నుంచి వచ్చే వాళ్ళే విశ్లేషకులు, ప్రజలతో ఉండే వాళ్ళు విశ్లేషకులు. ఒక్కడో ఇద్దరో ముగ్గురో ఎవడో ఏదో పార్టీలకు అమ్ముడు పోయినంత మాత్రాన మిగతా వాళ్ళందరినీ అదే గాడి కడతానంటే కుదరదు. ఈ రోజు పవన్ కళ్యాణ్ మాట్లాడే ప్రతి మాట పవన్ కళ్యాణ్ సంబంధించిన అంశాలు. సో ఇక్కడ మేం మాట్లాడే ప్రతి మాట ప్రజలకు సంబంధించిన అంశాలు. ప్రజలకు సంబంధించిన అంశాల గురించి విశ్లేషించేటప్పుడు మాట్లాడుతూనే రాజకీయ అంశాలు వస్తాయి, రాజకీయ నాయకుల అంశాలు వస్తాయి. ప్రజల గురించి మాట్లాడకూడదు అనుకున్నప్పుడు రాజకీయ నాయకుల గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు. అట్లా అనుకుంటే మేము రాజకీయ నాయకుల భజన చేయడం కోసం మాట్లాడాలా, ప్రజా అంశాల కోసం మాట్లాడాలా అనేది ఇక్కడ ముఖ్యమైనది. ప్రొఫెసర్ నాగేశ్వర్ గురించి ఈరోజు కొన్ని రాజకీయ పార్టీలో లేకపోతే కొంతమంది రాజకీయ నాయకులు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన పని లేదు. నేను ఒక మెడికల్ డాక్టర్ని, ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ కండువ కప్పుకోకుండా ప్రజా సమస్యల మీదనే యుద్ధం చేస్తున్నాం, ప్రజా సమస్యల మీదనే పోరాటాలు చేస్తున్నాం. విద్యార్థి దశ నుంచి మొదలుకుంటే ఈ రోజు వరకు కూడా. అంటే ఈ రోజు మేము తెలుగుదేశం పార్టీని ప్రశ్నించే అవకాశాలు వచ్చినాయి, కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించే అవకాశాలు వచ్చినాయి, బీఆర్ఎస్ ను ప్రశ్నించే అవకాశాలు వచ్చేసినాయి. అందరినీ ప్రశ్నించాం. ప్రశ్నలు ఎప్పుడు వస్తాయి? ప్రజా సమస్యల నుంచి మీరు విభేదించినప్పుడు మాత్రం వస్తాయి. ప్రజా సమస్యల గురించి మీరు పట్టించుకోకపోతే వస్తుంది. ప్రజా సమస్యగా తీసుకోకపోతే వస్తుంది. కానీ మీ పర్సనల్ సమస్యలే ప్రజా సమస్యలుగా ఎక్స్పోజర్ చేయాలనుకున్నప్పుడు, దాన్ని ఎక్స్పోజ్ చేయాలనుకున్నప్పుడు మాత్రము దాన్ని మేమెందుకు యాక్సెప్ట్ చేస్తాం? మేము దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు కదా. ఈ రోజు ఎవరమైనా కూడా, ఈరోజు రాజకీయాలలో ఉండే ఎవరమైనా కూడా రాజకీయ అంశాలంటే ఈరోజు రాజకీయ నాయకుల అంశాలు కాదు, ఈరోజు ప్రజా సమస్యల మీద మాట్లాడే అంశాలు మాత్రమే. సో ఆయన మాట్లాడిన మాటలలో మీకు ఏదైనా తప్పు ఉంటే, ఏదైనా మీకు అడుగుతుంటే దాన్ని ఖండించండి, తప్పు లేదు. వార్నింగ్లు ఇస్తే నీ వార్నింగ్ లో భయపడతామా పవన్? నీ వార్నింగ్ లో భయపడే లెక్క అయితే అదే వైసీపీ ఉన్నప్పుడు నీకోసం మేము యుద్ధం చేశాం. నువ్వేం మాకు అన్నవు కాదు, తమ్ముడివి కాదు, మా పక్కోడివి కాదు, ఈ రోజు మా పక్కింటోడివి కాదు, నీతో మేము కలిసి తినలేదు, కలిసి తాగలేదు. నీకోసం మేము చేశాం. ఆ చేసినప్పుడు నీకు కదా నీ ప్రయోజనం చేకూర్చింది. నీ ప్రయోజనాలు చేకూర్చిన క్రమం లోపల మేమైనా వచ్చి నీ దగ్గర వాటాలు అడిగాం. అంటే ఆ రోజు ప్రభుత్వం చేసిన కొన్ని ప్రజలకు సంబంధించిన అంశాల లోపల విభేదించినాము, మేము మాట్లాడాం. ఈ రోజు నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు కాబట్టి
నువ్వు చేసే ప్రతి పని మేము ప్రశంసిస్తాను ఎందుకు అనుకుంటావు? నిన్ను అడగాలనుకుంటే ఇదే సుగాలి ప్రీతి గురించి తెలంగాణ నుంచి నేను కర్నూలు పోయి కొట్టాడాను, నువ్వు నీ ఏపీ ప్రభుత్వంతో నువ్వు కొట్లాడడం కోసం వచ్చావు. మేము దాన్ని షేర్ చేసుకోలేదు, మేము ఇప్పటి యుద్ధమే చేస్తున్నాం. నువ్వు అధికారాన్ని షేర్ చేసుకుంటున్నావు. మేము ఎందుకు ప్రశ్నించొద్దు? ఇలా ప్రశ్నల వర్షం కురిపిస్తే నువ్వు భయపడించాలనుకుంటే, భయపెట్టియాలనుకుంటే భయపడడానికి తెలవలేదు. కేసులు పడతాం. తెలంగాణలో కంటే కేసులు ఎక్కువ పెట్టే అంత సినిమా ఉందా తెలంగాణ ఉద్యమంలో కంటే? ఆ ఉద్యమాన్ని తట్టుకొని ఉన్న వాళ్ళమే మేము, ఆ కేసులను తట్టుకొని ఉన్న వాళ్ళమే మేము. ఈరోజు నువ్వు కేసు పెడతానంటే మాట్లాడకుండా అనుకోవడం తప్పు. ఇంకొక దాన్ని కూడా పట్టుకొచ్చారు. ఆ తెలంగాణ వాళ్ళు ఆంధ్ర రాజకీయాలతో ఎందుకు మాట్లాడాలి అన్నారు. ఈ మాట ఎవరికి చెప్పాలి? ఎవరికి చెప్పాలని ఫస్ట్ నీకు నువ్వు చెప్పుకోవాలి. తెలంగాణలో ఆంధ్ర రాజకీయాలలో ఉండే నేను తెలంగాణలో నా ఇల్లు ఎందుకుంటుంది? నేను ఇక్కడే ఉండాలి కదా, మా నాయకులు ఇక్కడే ఉండాలి కదా, మేము తెలంగాణ ఇల్లు కట్టుకుని ఉండకూడదు కదా. మీ మంత్రులు వచ్చి, మీ ఎంపీలు వచ్చి ఇక్కడ ఫామ్ హౌస్ లో దొరకకూడదు కదా. ఇట్లాంటివన్నీ మిమ్మల్ని మీరు కరెక్షన్ చేసుకోండి, మమ్మల్ని కాదు చేయడానికి. మేము భారతదేశ రాజకీయాల గురించి ప్రతి పట్టణంలో కాదు, ప్రతి రాజకీయ నాయకుడి అవసరమైతే మాట్లాడుకుంటాం. మిగతా వారు కాస్త దయచేసి మ్యూట్ లో ఉండండి, డిస్టర్బెన్స్ వస్తుంది. అవసరమైన అంటే జయరాం గారు ఒక పాయింట్ ఏంటంటే కూడా విమర్శ, విశ్లేషణ, వ్యక్తిగత కమెంట్స్ ఇవన్నిటికి కూడా చాలా వ్యత్యాసం ఉంది మాట్లాడేటప్పుడు కూడా. అండ్ మీరు అన్నట్లు మీలాంటి వాళ్ళు కూడా చాలా మంది రాజకీయ విశ్లేషకులు ప్రజల సమస్యల్ని ఫోకస్ చేసి మాట్లాడుతుంటారు. బట్ కొంతమంది పార్టీలని ఆపాదిస్తూ, కొన్ని పార్టీలకు సపోర్ట్ చేస్తూ అదే పనిగా విశ్లేషిస్తారు. అంటే ఈవెన్ విశ్లేషణ విషయంలో కూడా ఒక గీత గీయాల్సిన అవసరం వచ్చిందా? ఇది డాక్టర్ జయరామ్ అనే నేను కావచ్చు, కోటేశ్వరరావు గారు కావచ్చు, నాగేశ్వర్ గారు కావచ్చు, ఇంకో కొంతమంది మిత్రులు, ప్రజల కోసం కొట్లాడే వ్యక్తులు మేము చాలా మంది ఉన్నాము. ఎవడో ఒకటి గురించి వాళ్ళ దాంట్లో ఉంటే వాడి గురించి మాట్లాడతామని చెప్పాలి. కానీ ఇక్కడ విశ్లేషణ గురించి అందరి గురించి మాట్లాడతామంటే మేమేం చదువురాని వాళ్ళమా? మాకు ఉద్యోగాలు సద్యోగాలు లేవా? మాకు సంపాదన లేదా? మేము ప్రజల కోసం కొట్లాడదు. నువ్వు నువ్వు రాజకీయాల్లో రాకముందు నేను రాజకీయాలలో ఉన్నా. నీకు రాజకీయం అంటే తెలియనప్పుడు కూడా నేను నీ ఇంటికి వచ్చి నీ ఇంటికి వచ్చి నీకు రాజకీయాలు చెప్పాను కాదంటవా? నీ ఇంట్లో లేమా? నేను డాక్టర్ తాటికాల జయరాం నీ ఇంటికి రాలేదా? రాజకీయాలు అంటే ఎట్లా ఉండేవో నీకు ఎక్స్ప్లెయిన్ చేయలేదా? అంటే రాజకీయాలు అనేది నీకు మేము నేర్పించినాం, నువ్వు మాకు నేర్పించలేదు. ఇక విశ్లేషణ అనే విషయాన్ని విమర్శలు కాదు, విశ్లేషణ అయి ఉండొచ్చు, విశ్లేషణ విమర్శ అయి ఉండొచ్చు. నువ్వు తీసుకునే దాన్ని బట్టి ఉంటది. ఇక్కడ మాకు విమర్శలు, విశ్లేషణ వేరువేరుగా ఎప్పుడు చూస్తాము? నీకు ఇబ్బంది కలిగినప్పుడు, నీకు ఒక జపం చేయనప్పుడు నీకు విమర్శలాగా ఉండొచ్చు, కానీ అది మాకు విశ్లేషణ. కానీ పర్సనల్ నీ జీవితాన్ని తీసుకొచ్చేసి మేము ఏ రోజు కూడా విశ్లేషించలేదు. నీ పర్సనల్ లైఫ్ ని అనేక మంది రాజకీయ నాయకులు భూతత్వంలో పెట్టి చూసినా కూడా దాని గురించి ఏ ఒక్క కామెంట్ మాట్లాడాల అవసరం లేదు, ఏ రోజు మాట్లాడలేదు. ప్రొఫెసర్ నాగేశ్వర్ గాని, నేను కానీ, లేకపోతే మిగతా ఒక కన్స్ట్రక్టివ్ ఐడియాలజీ ఉన్న వ్యక్తులు మేము ఎవరేమైనా మాట్లాడామా? నీ గురించే కాదు, ఎవరి గురించి మాట్లాడాం. ఓకే అండి, నేను మళ్ళీ వస్తాను. జయరాం గారు మళ్ళీ వస్తాను. అండ్ బీజేపీ నుంచి సయ్యద్ బాషా గారు కూడా జాయిన్ అయ్యారు. అండ్ టీఆర్ఎస్ నుంచి, తెలంగాణ రక్షణ సేన నుంచి శ్రీశైలం గారు కూడా జాయిన్ అయ్యారు. గుడ్ మార్నింగ్ అండి మీకు కూడా. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఎస్ రామకృష్ణ గారు, సో నిన్న పవన్ కళ్యాణ్ మాట్లాడిన కమెంట్స్ చూస్తుంటే కూడా ఇంకా సహనం లేదు, ఇంకా చాలు అన్నట్టుగా కూడా మాట్లాడడం ఏంటి, ఓపిక లేదు అనడాన్ని ఏంటి? కేవలం అటు నాగేశ్వరరావు కమెంట్స్ కే ఈ రకంగా మాట్లాడారా, లేదంటే పూర్తిగా జనసేన పైన వస్తున్న విమర్శలకి నాకు ఇంకా ఓపిక లేదని అంటున్నారా? ఏంటి అసలు, ఏ రకంగా సమర్థిస్తారు దీన్ని? మ్యూట్ లో ఉన్నారండి, చెప్పండి. సునీత మేడం గారు, మీకు అలాగే ప్యానల్ లో ఉండేటువంటి పెద్దలు, విశ్లేషకులు, తాటికల్ జయరాం గారి గారిని, తులసిరెడ్డి గారికి పెద్దలు, అలాగే గురునాథరావు గారికి, బీజేపీ నాయకులు సయ్యద్ గారికి, టీఆర్ఎస్ నాయకులు
సార్ కూడా. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఫస్ట్ జీ న్యూస్ తెలుగు ప్రేక్షకులు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాను జనసేన పార్టీ నుంచి. నమస్తే. అయితే విషయం ఏంటంటే ఇక్కడ విషయం ఏంటంటే అండి, ఒక పర్సన్ యొక్క శాంక్టిటీ, విశ్లేషణ, విమర్శ, వ్యక్తిగతం ఇవన్నీ ఒక ఎత్తు. దానికి సంబంధించి ఒక వ్యక్తి యొక్క శాంక్టిటీ అండి, పదే పదే ఒక విషయం ఎప్పుడైనా మర్చిపోవద్దండి. ఒక పర్సన్ కి ఉండేటువంటి శాంక్టిటీని బట్టి ప్రతి విశ్లేషకుడు చేసిన ప్రతిదాన్ని పట్టించుకోరు. ఒకటోది. రెండోది ఏంటంటే, ఎంతవరకు ఆయన ఏం మాట్లాడినా మేము ఎప్పుడు ఎందుకు పట్టించుకోలేదు. ఆయన పాజిటివ్ గా రెస్పాండ్ అయినా నెగిటివ్ గా రెస్పాండ్ అయినా కన్స్ట్రక్టివ్ అయినప్పుడు ఎప్పుడు పట్టించుకోలేదు. మాట్లాడిన దాంట్లో అర్థమేంటి ఒకసారి చూడండి మీరు దయచేసి. ఎవరు మాట్లాడారు? ఆయన సారీ చెప్పారు. సారీ చెప్పారు మీన్స్ ఏంటి? లేదా వెనక్కి తీసుకున్నారు అంటే దాని అర్థం ఏంటి? దానికి ప్రాపర్ సోర్స్ లేదు, ఊరికే గాలివాటంగా మాట్లాడేశారు. గాలివాటంగా మాట్లాడే స్థాయి వ్యక్తి కాదండి ఆయన. ఈజ్ ఎ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, ఈజ్ ఎ జర్నలిజం ప్రొఫెసర్. ఈయన ఇండియన్ ఎకానమీ మీద అనర్గళంగా మాట్లాడగలిగిన వ్యక్తి, రాజకీయాన్ని బంతులాగా విశ్లేషించగలిగిన వ్యక్తి. అలాంటి పర్సన్ మాట్లాడితే మేధావి వర్గంలో, విద్యార్థి వర్గంలో, లేకపోతే చాలా ఒక అబవ్ మిడిల్ క్లాస్ వర్గంలో ఇది నిజమే అనేటువంటి అవకాశం ఉంటుంది. ఆయన మాట్లాడిన మాట గురించి మళ్ళీ మాట్లాడుతున్నాను చూడండి. ఆయన ఏమన్నారు? అమిత్ షా అంటే యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు, పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు మా సివిల్ సప్లై మినిస్టర్, మా ఆనరబుల్ అధ్యక్షులు డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుకున్న మాటల్ని చాలా చాలా రోడ్డు మీద మాట్లాడుకున్న మాటలాగా ఓటమికి ఇస్తూ ఏమని మాట్లాడారండి? ఇలాగా నెంబర్ ఆఫ్ కేసెస్ ఉన్న వ్యక్తిని మేము ఏదో అరెస్ట్ చేయమన్నట్టు, మామూలుగా ఆయన తిరస్కరించినట్టు అని చెప్తూ ఆ నెంబర్ ఆఫ్ కేసెస్ ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ప్రస్తావించి ఆయన సచ్చీరులాగా సమాజానికి చూపించారు. అది చాలా ఒక రకమైనటువంటి రాజకీయ పరిస్థితుల్ని, రాజకీయ పరిస్థితులు అంటే చిన్న విషయం కాదండి. ఈ రోజు ప్రజలు ఎన్నుకునేటువంటి పాలన విషయంలో ప్రజలు ఎన్నుకుంటారు. ప్రజల్ని తప్పుదో పట్టించే విధంగా ఉంది. అంటే రామకృష్ణ గారు, ఒక హోదాలో ఉన్నప్పుడు చాలా మంది విమర్శిస్తుంటారు. అంటే ఈవెన్ రాజకీయ నాయకులందరికీ అది సహజం, అందరు విమర్శిస్తుంటారు. వాటి అన్నిటిని యాక్సెప్ట్ చేయాలి. ఒక మాట అంటారు కదా, దారిన వెళ్తున్నప్పుడు ఎన్నో వీధి కుక్కలు మొరుగుతూ ఉంటాయి, అట్లాంటి ప్రతి రాయికి స్పందిస్తామా అంటూ కూడా ఒక మోటివేషన్ గా అంటూ ఉంటారు. కానీ మీరు దారిన పోయే వాళ్ళు జనసేన పైన రాళ్లు వేస్తామంటే ఊరుకోము అని అంటే అన్ని యాక్సెప్ట్ చేస్తేనే కదా. ప్రతిదానికి ఊరుకోమంటే ప్రతిదానికి రియాక్ట్ అవుతారా? సునీత మేడం గారు, నేను అదే చెప్పాను స్టార్టింగ్ లోనే. ఈజ్ ఏ ఆనరబుల్ శాంక్టిటీ ఉన్న ప్రొఫెసర్, ఈజ్ ఎ గ్రేటెస్ట్ ఎనాలిస్ట్. ఒక దారిన పోయే మీరు అనేటువంటి మురిగేటువంటి కుక్కల్లో అంటే ఎప్పుడు రెస్పాండ్ అవ్వలేదు. ఆయన మాటకు శాంక్టిటీ ఉంది, ఆయన విశ్లేషణకు ప్రామాణికత ఉంది. ఆయన ఏం చేసినా మేధావి వర్గంలో కానీ, విద్యార్థి వర్గంలో కానీ, ఒక మధ్యతరగతి వర్గంలో కానీ ఒక రకమైనటువంటి రిప్యుటేషన్ ఉంది. ఆయన మాట్లాడిన మాట పోనీ మాట కాదు. అంటున్నారు కదా, ఆ వ్యక్తికి ఒక ప్రాముఖ్యత ఉంది, ఆయన ఆయనకు ఒక విలువలు ఉన్నాయి, దానికి తగ్గట్టు మాట్లాడతారని మీరే అన్నప్పుడు ఆయన మీకు నెగిటివ్ గా చెప్పినా మీరు దాన్ని యాక్సెప్ట్ చేసి పాజిటివ్ గా మీరు మలుచుకోవాలి. కానీ ఈ రకంగా రియాక్ట్ అవ్వడం కరెక్టా? అలా కాదు మేడం. మంచిని మంచిగాను, చెడుని చెడుగాను ఖచ్చితంగా చూడాలండి. ఆయన చెడుగా మాట్లాడారంటారు. సునీత మేడం గారు ఒక మాట, ప్లీజ్ లెట్ మీ ఒకసారి నేను నాకు అవకాశం ఇవ్వండి. అంటే ప్రజల్లోకి మా వాయిస్ వెళ్ళాలి. ఒక విషయం ఏంటంటే, సారు ఎంత ఆయనకు ఉండేటువంటి మంచి లక్షణాలని మేము చెప్పాం. ఆయన మాట్లాడిన మాటలు దయచేసి ఒకసారండి, మాట్లాడిన మాటలు అర్థాన్ని కూడా మీరు గమనించాలి. ఒక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నెంబర్ ఆఫ్ కేసెస్ ఉండేటువంటి పర్సన్ ని సచ్చీరుడిగా చూపిస్తూ ఆయన అరెస్ట్ చేయడానికే మేము అహోరాత్రులు పనిచేస్తున్నట్టుగా చిత్రీకరించే విధంగా ఉంది. దానివల్ల ప్రజల్లో ఉండేటువంటి భావాలని తప్పుదో పట్టించే విధంగా ఉంది. ఒక రకమైనటువంటి ఆయన తెలిసి చేసి ఉండొచ్చు, తెలియక చేసి ఉండొచ్చు, తెలియక చేసి ఉండొచ్చు. వాళ్ళకి ఈ నాట్ జనరల్ పర్సన్ చాలా స్వతంత్ర పూరితంగా ఆ మాట బయటికి వెలుగుచ్చినట్టుగా అనిపించింది. ఒకటి మేము ఎంత చెప్పిన తర్వాత ఆయన ఏమన్నారు, నేను వెనక్కి తీసుకున్నాను, ఆయన సారీ కూడా చెప్పారు. ఆ అందరం సమర్థించేటువంటి ఆ పర్సన్ ఆయన ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఆయన వెనక్కి తీసుకోవడంలో దాని అర్థం ఏంటండి
అంటే ఆయన మాట్లాడిన మాట కొంచెం తేడా ఉందని అర్థం. ఇంకో రెండో విషయం చెప్తాను చూడండి. ఇప్పుడు తెలంగాణ వాళ్ళ గురించి మాట్లాడారు సారు. బండి ఎదురు బండి కట్టి 16 బండి కట్టి ఏ బండి కొడుతూ ఒకడికో సర్కరులా అనేటువంటి రొమ్ము గుద్దుకుని మాట్లాడి సంబరపడినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. తెలంగాణ సమాజాన్ని ఎంతో గౌరవించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. తెలంగాణ సామాన్యాన్ని, తెలంగాణ విప్లవాన్ని, తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ మేధావి సమాజాన్ని, తెలంగాణలో ఉండేటువంటి ఇంటిని కూడా ఇన్స్పిరేషన్ గా తీసుకునేటువంటి వ్యక్తి మా పవన్ కళ్యాణ్ గారు, మా అధ్యక్షులు. అలాంటిది కరెక్ట్ గా మాట్లాడినటువంటి మాట, కన్స్ట్రక్టివ్ గా మాట్లాడిన మాట, వ్యక్తిగతంగా పైగా కేంద్ర హోంశాఖకు సంబంధించినటువంటి విషయం ఇది. వ్యవస్థ, కోర్టులకు సంబంధించిన విషయం ఇది. వ్యవస్థ అంటే న్యాయ వ్యవస్థ, పరిపాలనా వ్యవస్థ. ఈ వ్యవస్థలన్నింటినీ కూడా పవన్ కళ్యాణ్ గారును లేకపోతే ఇంకొకరు అంటే అదే మామూలుగా చెప్పు చేతుల్లో పెట్టుకునేటువంటి మన భారతదేశంలో ఉండేటువంటి వ్యవస్థలనే చాలా. ఓకే అండి రామకృష్ణ గారు, నాకు మీ పాయింట్ అర్థమైంది. ఒక్క నిమిషం, మళ్ళీ వస్తాను మిగతా వాళ్ళతో కూడా మాట్లాడదాం. తులసిరెడ్డి గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మా. సో ఏ రకంగా చూస్తున్నారు పవన్ కళ్యాణ్ కమెంట్స్ ని? ఇప్పుడు నార్మల్ గా ఒక రాజకీయ నాయకుల్ని విమర్శిస్తూ ఉంటారు, పార్టీలకు సంబంధించి మాట్లాడుతుంటారు, కానీ ఇప్పుడు ఈవెన్ విశ్లేషకుల పైన గురించి కూడా మాట్లాడుతుంటే, సో ఏంటి దీని గురించి మీరు ఏ రకంగా రియాక్ట్ అవుతారు? పవన్ కళ్యాణ్ మాట్లాడింది కరెక్టే అనుకుంటున్నారా? ఇది ఒక అనవసర రాద్ధాంతం. ఇది ఒక అనవసర రాద్ధాంతం. ఇది చర్చనీయాంశమే కాదు. ఇది కొత్త వ్యాఖ్యలా? ఇవేమన్నా వచ్చేసి కొత్త విషయాలా? అనేక సార్లు మాట్లాడుకున్నట్టే. దీంట్లో ఏమన్నా రహస్యమే ఉందా? ఇది అందరికీ తెలిసిన విషయమే. దీంట్లో ఏం అబద్ధాలు ఉన్నాయి? అన్ని వాస్తవాలే. ఆ విధంగా అంటే మేము కాంగ్రెస్ వాళ్ళము రోజు విమర్శిస్తున్నాం. ఇంతకంటే ఎక్కువగా బీజేపీ అంటే బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్ అని చెప్పేసి ప్రతిరోజు విమర్శిస్తున్నాం. బీజేపీ చేతిలో కీలు బొమ్మలు వచ్చేసి కబాలి, ఒక పాత తెలుగు సినిమాలో పాత విలను గల్లలుంగి కట్టుకొని ఈడ ఘాటు పెట్టుకొని మీసాలు మెలేసి ఏ కబాలిని పిలవగానే చేతులు కట్టుకొని ఒంగోని పోయే పార్టీలు అని చెప్పేసి మేము రోజు అనేక సార్లు విమర్శించాము. వచ్చేసి ఆ మాటకొస్తే కాబట్టి ఏమి వాస్తవాలే కదా. దీంట్లో ఇష్టం వచ్చే చేను వినిపించచ్చు, లేకుంటే ఒకసారి ఇది తప్పు అని చెప్పొచ్చు అంతే. దాని గురించి ఏదో పెద్ద ఏం జరిగిందని ఏం జగన్ అరెస్ట్ చేయాలని లేదా? మీ కూటమికి వచ్చి జగన్ అరెస్ట్ చేయాలి లేదా? మరి అదే మీరు అడిగారు. ఆయన చెప్పింది ఏమి, దానికి వచ్చిన సోర్స్ ఏదో అని చెప్పాడు. దాంట్లో ఏమి ఆడ కాంప్లికేటెడ్ వర్డ్స్ ఉన్నాయి. వైఎస్ జగన్ ను అరెస్ట్ చేయాలని తమ వాళ్ళ దగ్గర నుంచి ఒత్తిడి వస్తోంది అని పవన్ నాదెండ్ల మనోహర్ చెప్పినట్టు. దానికి అమిత్ షా వచ్చేసి రాజకీయాల్లో ఇన్స్టాంట్ ఫ్రెండ్స్ ఉంటారు, లాంగ్ టర్మ్ ఫ్రెండ్స్ ఉంటారు. బాబు ఇన్స్టాంట్ ఫ్రెండ్, జగన్ లాంగ్ స్టాండ్ ఫ్రెండ్. బాబుకు జగన్ కు మధ్య వ్యతిరేకం ఉండొచ్చు, మనకెందుకు ఉండాలా అని మాట అన్నాడు. అది వాస్తవేలే కదా. దాంట్లో ఏది దాంట్లో తప్పు? అన్ని కరెక్టే కదా. దాని ఇష్టం లేకుంటే ఖండించినది తప్పు ఆ విధంగా అని చెప్పేసి ఒకవేళ ఆయన అన్నారో లేదు కానీ అది బహిరంగ రహస్యం, అందరికి తెలిసిన విషయమే. ఆయన ఒకవేళ వీళ్ళు ఆ మాట మాట్లాడుకున్నా ఆయన అనుకున్నా గానీ అది వాస్తవాలే. బట్ దానికోసం కేసులు పెట్టడం ఏంటి? ఇంకా ఆ ప్రకారం అయితే జైలు పట్టవు. ఇంకా రోజు వచ్చేసి దాంట్లో కేసులు పెట్టబడితే ఇంకా ఎన్ని జైలు కట్టాలనో. కాబట్టి ఇది అనవసరమైన రాద్ధాంతం. వచ్చేసి దీంట్లో జగన్ వచ్చేసి ఎన్ని సందర్భాల్లో బీజేపీకి సపోర్ట్ ఇలా, ఈవెన్ రాజ్యసభలో బలం లేని సందర్భంలో కూడా బీజేపీకి ఆర్టికల్ 370 రద్దు గాని, పౌర సవరణ చట్టం గాని, ట్రిపుల్ తలాక్ గాని, వ్యవసాయ బిల్లులు గాని, ఢిల్లీ సర్వీసెస్ బిల్లు గాని, రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికలు గాని, వాడు ఇవన్నీ ఆయన మద్దతు ఇస్తున్నాడు. అదే విధంగా వచ్చేసి 12 సంవత్సరాలుగా వచ్చేసి సిబిఐ ఎవరి చేతిలో ఉంటుంది? సిబిఐ వచ్చేసి ప్రధానమంత్రి చేతిలో ఉంటుంది. మరి వచ్చేసి 12 సంవత్సరాలు ఉంటే క్రిప్టో కేసులో ఎందుకు ముందుకు పోలా? లేకుంటే వివేకానంద హత్య ఎందుకు ముందుకు పోలా? ఇవన్నీ వచ్చేసి ఏమే ప్రజలందరూ చర్చించుకునేది కొత్త విషయాలు ఏమున్నాయి దీంట్లో. అదే విధంగా వచ్చేసి టీడీపీ మోడీని వచ్చేసి అనేక సందర్భాల్లో విమర్శించే నేపథ్యం లేదా? బీజేపీ మసీదులు కూల్చే పార్టీ, మాది మసీదులు నిర్మించే పార్టీ అని చెప్పిన సందర్భం లేదా? తర్వాత వచ్చేసి ప్రత్యేక హోదా కోసం ధర్మ పోరాటం చేసిన సందర్భం కాదా? అదేవిధంగా బీజేపీ మోడీ గారే సొంతంగా పోలవరం వచ్చేసి టీడీపీకి ఏటీఎం గా పనిచేసి చెప్పేసి అనేది తప్ప, పవన్ కళ్యాణ్ వచ్చేసి బీజేపీని విమర్శించింది ఇది నార్త్ ఇండియన్ పార్టీ, ఇది హిందీ పార్టీ, సౌత్ ఇండియన్ వ్యతిరేకము, 2 పాచికం లడ్డు ఇచ్చారు అని చెప్పింది వాస్తవం కాదా? బట్ ఏదో ఏమో లేనట్టు అది కొత్తగా
నాగేశ్వరరావు సృష్టించినట్టు దీంతోనే ఆకాశం భూమి ఏదో బద్దలైపోతున్నట్టు ఎన్ని అనవసర రాద్ధాంతం వచ్చేసి అని నా అభిప్రాయం. ఇప్పటికైనా కేసులు ఉంటే ఉపసంహరించుకుంటే మంచిది, ఉపసంహరించుకోకుంటే ఇప్పటికైనా ఉపసంహరించుకుంటే దాన్ని వదిలిపెడితే మంచిది. ఎన్ని రాజకీయ విశ్లేషణ రోజు అనేక సందర్భాల్లో అనేక అంశాల మీద విశ్లేషిస్తూ ఉంటాడు. కొన్ని నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. నాకు కూడా కొన్ని నచ్చవు, కొన్ని బాగుంటాయి, కొన్ని ఆయన ఫాలో అయ్యే సందర్భాలు ఉంటాయి, కొన్ని ఇది కరెక్ట్ కాదేమో అనిపించే సందర్భాలు ఉంటాయి. సేమ్ ఇది కూడా అంతే. పాజిటివ్ గా చెప్పినప్పుడు ఎలా యాక్సెప్ట్ చేస్తారో నెగిటివ్ గా చెప్పినప్పుడు కూడా సేమ్ యాక్సెప్ట్ చేయాలి అంతే. ఎస్, నేను మళ్ళీ వస్తానండి తులసిరెడ్డి గారు. ఎస్, గురునాథం గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో గురునాథం గారు, ఏంటి పవన్ కళ్యాణ్ కామెంట్స్ ని టీడీపీ సమర్థిస్తుందా? ప్యానెల్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా నమస్కారం అమ్మా. ఇదే ది బ్యూటీ ఆఫ్ ది డెమోక్రసీ. ప్రతిదాన్ని కూడా చర్చ పెట్టాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ వాళ్ళు అన్నట్టు లేకపోతే జనసేన వాళ్ళు అన్నట్టు కొంతమంది ప్రొఫెసర్స్ కానీ వీళ్ళు మాట్లాడుతున్నట్టు ఆవేదన తప్పేం లేదు. కానీ ఈ సందర్భంలో కొన్ని మనం చర్చించుకోవాల్సినటువంటి సందర్భం ఇది, చర్చించాల. ఇందాక తులసిరెడ్డి గారు అన్నారు, మేము చాలా రోజులు ప్రతిసారి మేము విమర్శిస్తూనే ఉంటాము, రోజు బాబు అని, జగన్ అని, పవన్ అని, అదని ఇదని అంటానే ఉంటాము అని. ఏమండి, అది ఒక సరే మీరు విమర్శలు చేస్తూ ఉంటారు కాంగ్రెస్ వాళ్ళు, మీకున్నటువంటి భావాజాలం అది సరే, అది మీకే వదిలేస్తూ ఉంటాం, అది జనానికి కూడా తెలుసు. అది కాదు ఇక్కడ సమస్య. నాగేశ్వర్ గారు అనేటువంటి వాళ్ళు ప్రామాణికంగా తను మనలాగా అందరిలాగా విశ్లేషకుడు కాదు, మనకలాగా పొలిటికల్ పార్టీ కాదు. ఇక్కడ వచ్చినటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, పొగిడినప్పుడు ప్లస్ గా తీసుకోండి అని చెప్తా ఉన్నారు యాంకర్ గారు కానీ మీరు కానీ అందరు కానీ. విమర్శించినప్పుడు నెగిటివ్ గా తీసుకోకుండా దాన్ని కూడా పాజిటివ్ గా తీసుకోవాలి. ఇక్కడ ఒక పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఒక ప్రధాన భూమికని పోషిస్తా ఉన్నాడు, మనకలాగా ఒక సామాన్యుడు కాదు. అతను ఒక ఇప్పుడు ఇక్కడ ఒక ఉప ముఖ్యమంత్రి, ఒక బాధ్యత కలిగినటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ లో ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి వ్యక్తి వచ్చినప్పుడు ఇక్కడ ఏంటి, సిబిఐ గాని లేకపోతే ఇంకోటి గాని కేంద్ర ప్రభుత్వం అమిత్ షాతో మాట్లాడేటప్పుడు వీరు మాట్లాడినటువంటి మాటలు పక్కన ఉన్నటువంటి ఇంటెలిజెన్సీ వాళ్ళకు కూడా తెలియనటువంటి నేపథ్యంలో ఒక హోమ్ మినిస్టర్ మాట్లాడినప్పుడు అక్కడ నువ్వు పక్కన ఉన్నావా, లేకపోతే నీకు ఎవరు ఇంటెలిజెన్సీ వాళ్ళు చెప్పారా, లేకపోతే ఈ పార్టీలో వాళ్లే బయటకు వచ్చి చెప్పారా, లేకపోతే అమిత్ షా గారే మీకు ఫోన్ చేసి చెప్పారా? ఇప్పుడు ఈ ఊహలో కట్టు కథలో నేను కూడా చెప్తాను, ప్రధానమంత్రిని చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు అని. అంటే అది నేరం కాదా, తప్పు కాదా, ఆటకాయతనం కాదా, తప్పు కాదా? చిన్నపిల్లలు మాట్లాడినట్టుగా మాట్లాడటం ఏంటి? ఒక ప్రొఫెసర్ అయి ఉండి నువ్వు ఒక రాజకీయ కీలక వ్యవస్థలో జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి, అసలు మనం జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా తెలుసుకోవాలా. ఇప్పుడు ఆయనకి అసలు జైలుకి వెళ్ళటం కొత్త ఏంటి? అసలు ఇప్పుడు అతన్ని ఏదన్నా కొత్తగా ఇప్పుడు రాజకీయాల్లో ఉండి మేమేదన్నా భయపెట్టాలనో, లేకపోతే అతన్ని ఇప్పుడు జైలుకి తీసుకెళ్లేస్తే అతనికి సింపతి వస్తుందను. ఆయన ఆల్రెడీ 16, 17, 18 కేసుల్లో ఉన్నాడు, 16 నెలలు జైల్లో ఉన్నాడు. ఆల్రెడీ అతను 12, 13 సంవత్సరాల నుంచి ముద్దాయిగా తిరుగుతా ఉన్నాడు. అతని జైలు జీవితం అనుభవించాడు. ఇవన్నీ కూడా అసలు కక్ష సాధించేదే ఉంటదండి. ఇక్కడ రాజకీయాల్లో తొక్కేసాం, అధపాతాళానికి తొక్కేసాం. అమిత్ షాతో జగన్ అరెస్ట్ గురించి చర్చించాడా? అసలు ఎక్కడ చర్చిస్తారమ్మా? అసలు అవసరం లేదమ్మా మాకు. నేను స్పష్టంగా ఐఎమ్ వెరీ క్లియర్. అసలు రాజకీయంగా మేము అతన్ని అధపాతాళానికి తొక్కేసాం. రాజకీయంగా ప్రజాక్షేత్రంలో అతన్ని అధపాతాళానికి తొక్కేసాం. మా లక్ష్యం నెరవేరింది, ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేరింది. ఇంకా అసలు చచ్చిపోయిన పాము ఇంకేముంది చంపడానికి? చట్టం తను చేసుకొని వెళ్తుంది. ఇప్పుడు కొత్తగా ఎవరన్నా తులసిరెడ్డి గారిని పెట్టాలో, గురునాథాన్ని పెట్టాలో, లేకపోతే వెంకయ్యని పెట్టాలో, పుల్లయ్యని పెట్టాలో, భయపెట్టాలనుకుంటే ఏదన్నా కొత్తగా వస్తున్నారు, వీళ్ళు చాలా మన మీద దాడి చేస్తున్నారు, తిరగబడుతున్నారు, రాజకీయాల్లో మనకి ఏదన్నా రేపు రాబోయే రోజుల్లో టీవీ కేసు విజయ్ లాగా ఏదన్నా పెనుభూతం అవుతాడేమో అనుకుంటే ఏదన్నా ఆలోచిస్తారేమో పైనుంచి కింద దాకా. అసలు చచ్చిపోయిన పాము జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకుపోయి ఆయన ఏదో ఎక్కడో జైల్లో పెట్టాలా, కట్టకట్టాల్లో పెట్టాలని నాగేశ్వరరావు గారు
ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మాట్లాడారు కాబట్టి ఇక్కడ జరుగుతుంది. కానీ అది నేను మామూలు కాలక్రమంలో రాజకీయ నాయకులు మాట్లాడితే ఎవరు దాని గురించి పట్టించుకోరు. ఆయన ఒక స్టాండ్ ఉన్నటువంటి వ్యక్తి. అతను మాట్లాడకూడదు. అతను మాట్లాడేటప్పుడు తన భాషకి తన మాటలకి ప్రతి ఒక్కదానికి ఒక స్టాండ్ ఉంటది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు తెలంగాణ గురించి విమర్శించరు. ఎప్పుడు కూడా రెండింటిని బ్యాలెన్స్ గా చేసుకుని రెండు కళ్ళులాగా చూస్తారు. అసలు పవన్ కళ్యాణ్ గారు లక్ష్యం నెరవేరింది. అతను ఏదైతే అనుకున్నాడో, ఇతను రాక్షస పరిపాలన పోగొట్టాలనుకున్నాడో, చేతులు కలిపాడో, చంద్రబాబు నాయుడు గారిని సీఎం గా యాక్సెప్ట్ చేశాడో, తను ఈ రోజున రిలీజ్ అయ్యి ఈ రాష్ట్రంలో మంచి పరిపాలన ఇవ్వాలనుకుంటున్నాడు. తను తగ్గుంటున్నాడు. తను తగ్గుంటున్నాడు. గుడ్ మార్నింగ్ మేడం. సో ఏంటి నిజం దీనికైతే క్లారిటీ మీరే ఇవ్వాలి. మరి జగన్ అరెస్ట్ గురించి అమిత్ షాతో మాట్లాడారా లేదా పవన్ కళ్యాణ్? ఒకటి. అండ్ ఇంకొకటి ఏంటంటే నిజంగా అంటే ఇప్పుడు అక్కడ ఉండి మాట్లాడినట్టు, అక్కడ ఆయన ఉండి విన్నట్టుగా మాట్లాడారు, ఇది కరెక్ట్ కాదు అంటూ కూడా ఏదైతే పవన్ కళ్యాణ్ అన్నారు. సో ఈవెన్ ఆయన ఒక పాయింట్ అయితే అన్నారు, బీజేపీ నుంచి ఎవరు ఖండించకపోయినా జనసేన నుంచి ఆయన ఒక పార్టీ చీఫ్ గా ఆయన అయితే స్పందించడం అయితే జరిగింది. సో ఇందాక తులసిరెడ్డి గారు కూడా అదే అన్నారు, అసలు బీజేపీకి ఎప్పుడు వాళ్ళు తొత్తులుగా ఉంటారు, సో ముందు నుంచి అదే చేస్తారు, ఇప్పుడు కూడా అదే డిఫెండ్ చేస్తారు, బీజేపీ కంటే యాక్టివ్ గా జనసేన ఉంది అన్న కమెంట్లు కూడా ఎక్కువగా వస్తున్నాయి. కాబట్టి సో ఒకసారి క్లారిటీ ఇవ్వండి. సునీత గారు, ముఖ్యంగా మీకు గుడ్ మార్నింగ్ అండి. అలాగే ప్యాన్ లో ఉన్న పెద్దలకు కూడా వెరీ గుడ్ మార్నింగ్. మన చీఫ్ ప్రేక్షకులకు గుడ్ మార్నింగ్. తులసిరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియర్ నాయకులు. ఆయనకు ముఖ్యంగా నేను నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మీరు మాట్లాడిన మాటలు అంటే మీ వయస్సుకి మీరు మాట్లాడిన మాటలకి సంబంధం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ 65 సంవత్సరాలు మన భారతదేశాన్ని పాలించింది. ఎలా పాలించింది అనేది మీకు తెలుసు. అలాగే ఈ సిబిఐలు కానీ ఇవన్నీ చెక్కు చేతిలో పెట్టుకుంది బీజేపీ అన్నారు. అంటే మీరు ఆల్రెడీ చెక్కు చేతిలో పెట్టుకున్నారు కాబట్టి మీకు అలా అనిపిస్తుంది. భారతీయ జనతా పార్టీ ఎవరిని చెక్కు చేతిలో పెట్టుకోదు. భారతీయ జనతా పార్టీ ఏం చేసినా సరే పబ్లిక్ గా చేస్తుంది, ఓటు బ్యాంక్ కోసం చేయదు. ఓటు బ్యాంక్ చేసే పార్టీ ఏంటంటే మొదటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. రెండోది ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి విషయం వస్తే కనుక, కొత్తగా పార్టీలో వచ్చే వాళ్ళు పబ్లిక్ ఎక్కువగా ఈ విశ్లేషణ చెప్పే మాటలు వింటూ ఉంటారు. అది చాలా ప్రభావం చేస్తుంది సమాజాన్ని. ఆ ప్రభావం చేసే వ్యక్తుల్లో ముఖ్యమైన వ్యక్తి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు కూడా ఒకరు అవ్వచ్చు. అలాంటి వ్యక్తి మాట్లాడేటప్పుడు ఈ మెసేజ్ పబ్లిక్ లోకి ఎలా వెళ్తుంది, ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన ఆలోచించాలి, ప్రజానికలు కూడా ఆలోచిస్తారు. ఆయన మాట్లాడిన వ్యక్తి ఎలా ఉందంటే, నేను అక్కడ పక్కనే కూర్చున్నాను, నేను విన్నాను అన్నట్టుగా ఆయన మాట్లాడారు. ఆయన మాట్లాడడం తప్పలేదు, కానీ కొన్ని సందర్భాల్లో మాట్లాడే మాటలు జాగ్రత్తగా మాట్లాడాలి. అంటే పబ్లిక్ లో ఎలా ప్రభావితం చేస్తే ఈ మాట కూడా ఆలోచించి ఆయన మాట్లాడాలి. ఇప్పుడు కొత్తగా పార్టీలోకి వస్తున్నారు, వాళ్ళు విశ్లేషణ మాటలు వింటూ ఉంటారు, వాళ్ళకి అదే పని, ఇంకా ఏం మాట్లాడారు ఏంటి వింటారు. అది చాలా ప్రభావితం చేస్తుంది. పవన్ కళ్యాణ్ గారు అమిత్ షా గారిని కలిసి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయండి, మా వాళ్ళు ప్రజలు చేస్తారన్న మాట చాలా అవాస్తవమైన మాట. ఆయన అడగరు. అలాగే అమిత్ షా గారు కూడా దీని గురించి ఏమి ఇలా చెప్పరు, జగన్మోహన్ రెడ్డి మనోడు అని చెప్పి చెప్పరు. టైం వచ్చినప్పుడు ఆల్రెడీ ఆయన చాలా కేసులు ఉన్నాయి కాబట్టి ఆ కేసుల్లో ఆయన వెళ్లాల్సి వస్తే వెళ్తారు. ఆల్రెడీ గురునానక్ గారు చెప్పేశారు, ప్రజాస్వామ్యంలో తొక్కేశారు, ఇంకా రావడానికి ఛాన్స్ లేదు. ఇంకా ఏదైనా కూడా అన్నారు, సరే మాట అన్నా కూడా సరే బీజేపీ నుంచి ఎంపీలు ఎమ్మెల్యేలు ఇంతమంది ఉన్నా కూడా ఎవరు రెస్పాండ్ అవ్వలేదు, బట్ అమిత్ షా మీద ఉన్న గౌరవం అలాంటి వ్యక్తి పైన మాట్లాడుతుంటే ఆ గౌరవంతో నేను మాట్లాడుతున్నా అంటూ కూడా ఆయన మాట్లాడారు. మేడం, ఇందా మీరు ఒక మాట అన్నారు, రోడ్డు మీద కుక్కలు మోస్తా ఉంటారంటే సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని విషయాల్లో కొన్ని మాటలు మాత్రమే యాక్సెప్ట్ చేయాలి, కొన్ని మాటలు అసలు యాక్సెప్ట్ చేయదు. ఇప్పుడు మీరు మనం పెట్టాం కాబట్టి ప్రోగ్రామ్ డిస్కస్ చేస్తాం. తులసిరెడ్డి గారు ఒక మంచి మాట చెప్పారు, ఇంకొక మాట కూడా చెప్పారు, అసలు దీన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పి. కానీ కొన్ని మాటలు సమాజాన్ని ప్రభావితం చేస్తాయి కాబట్టి మాట్లాడాల్సి. అలాగే మా ఎంపీలు మా ఎమ్మెల్యే గారు ఎవరైనా మాట్లాడతారు, టైం వచ్చినప్పుడు మాట్లాడతారు. ఇది సందర్భం కాదు, ఎందుకంటే ప్రతి వ్యక్తికి ఒక టైం వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ కోసం చాలా కష్టపడ్డారు, చాలా మాటలు పడ్డారు, చాలా మంది ఆయన తిట్టారు, అసహించారు. అయినా సరే నిలబడి కూటమి ప్రభుత్వం ఉంటే జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన మనం కట్టుదిట్టం చేయొచ్చు, మనం వస్తే మన ఆంధ్రప్రదేశ్ ని స్వర్ణప్రదేశ్ చేయొచ్చని
ముఖ్య వ్యక్తుల్లో పవన్ కళ్యాణ్ రెడ్డి గారు ఒకరు. ఆ రకంగా ఆయన ప్రయత్నం చేశారు కాబట్టి ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యం నడుస్తున్నాము. అలాంటి వ్యక్తి గురించి బీజేపీ గవర్నమెంట్ గురించి తప్పుగా మాట్లాడడం ప్రొఫెసర్ గారు చేసిన తప్పు, దాన్ని క్షమించమని అడిగారు కూడా, అంతవరకు అయిపోయింది. కానీ మిగతా విశ్లేషకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుంది. మనం ఎంతవరకు అంతవరకు మాట్లాడితే బాగుంటుంది, సమాజానికి మంచి మెసేజ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ మాటలు విని రికార్డ్ చేసుకుని మాట్లాడే చాలా మంది ఉన్నారు పబ్లిక్. అందుకని వాళ్ళు చాలా జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుందని నా ఉద్దేశం. ఓకే అండి. ఎస్ శ్రీశైలం గారు, సో మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అసలు దీనిపైన, పవన్ కళ్యాణ్ కమెంట్స్ పైన? మేడం నమస్తే అండి. ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలు తులసిరెడ్డి గారు, జయరాజన్న గారు, అదేవిధంగా మిగతా పార్టీలకు సంబంధించినటువంటి పెద్దలందరికీ, మీ జీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా మా తెలంగాణ రక్షణ సేన తరపు నుండి నమస్కారాలండి. వాస్తవానికి ఈ భారతదేశంలో కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాలలో కావచ్చు, ఏది చూసుకున్నప్పటికీ కూడా కక్షపూరితమైనటువంటి రాజకీయాలు ముమ్మాటికి జరుగుతున్నాయి. ఇది 100% నిజం. అదే విధంగా మొన్న ఈ 3-4 రోజుల మధ్యలో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చేసినటువంటి ఒక విశ్లేషణ, ఆయన అనేక రాజకీయ పరమైన విషయాలపైన, జాతీయ రాజకీయాలపైన, రాష్ట్ర రాజకీయాలపైన కొంత ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ప్రతి ఒక్క రాజకీయాలపైన ఆయన ఒక గొప్పగా విశ్లేషణ చేసేటువంటి గొప్ప వ్యక్తి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు. మరి ఈ రోజు ఆయన చేసినటువంటి విశ్లేషణకు ఈ రోజు ఒక్క పార్టీ ఎందుకు భయపడుతుంది, ఒక మీడియా ఛానల్, ఒక పార్టీకి సపోర్ట్ చేసే మీడియా ఛానల్ ఎందుకు భయపడుతున్నాయి అనేది మనం ప్రశ్న వేసుకోవాలి మేడం. అయితే ఈ రాష్ట్రంలో అనేక సార్లు అనేక పార్టీలపై విమర్శించిన సందర్భం ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి ఉన్నది. ఇదే టీడీపీ పార్టీని కావచ్చు, ఇదే జనసేన పార్టీని కావచ్చు, ఇదే కాంగ్రెస్ పార్టీని కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని కావచ్చు, అన్ని పార్టీలను విమర్శించి లేకపోతే వాళ్ళు మంచి పనులు చేసినప్పుడు వాళ్ళు మంచి అని చెప్పినటువంటి సందర్భాలు కూడా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి ఉన్నాయి. అదే విధంగా ఆంధ్రాలలో జనసేన పార్టీ 21 సీట్లు గెలిచి ఒక 100% స్ట్రైక్ రేట్ సంపాదించారు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అనే సందర్భాన్ని మనం ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చెప్పినటువంటి సందర్భాన్ని ఈ రోజు మీకు గుర్తు చేస్తుంది. ఎందుకంటే మేడం, ఈ రోజు రాజకీయాలలో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు సంపాదించుకున్నటువంటి జ్ఞానాన్ని, అప్పుడు తెచ్చుకున్నటువంటి అన్ని విధాలుగా కలబోసుకొని ఉన్నటువంటి జ్ఞాన సంపదను, ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా సోకాల్డ్ జర్నలిస్టులు అనే ఒక పేరుతో ఆయనను కించపరిచే విధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి అక్కడ టీడీపీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు ఆయన యొక్క అనుభవంతగా కొడితే వాళ్ళ ఏజీ ఉండదు. అలాంటి వ్యక్తులు పట్టుకొని ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు. అదొకటి మేడం. ఇప్పుడు ఆంధ్రలో గాని భారతదేశంలో గాని ఈ ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తుంది. ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి, మహాకూటమికి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తోటి ఒక కీలకమైన పాత్ర పోషించాడు. ఆ కీలకమైన పాత్ర పోషించిన క్రమంలో అప్పుడున్నటువంటి వైఎస్ఆర్సీపీని అనేక విధాలుగా ఆ ఓటు బ్యాంకు చీలద్దనే ఉద్దేశంతో ఆయన కూటమికి పెద్ద ఎత్తున సపోర్ట్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుకూలంగా వారందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి అక్కడ ఈ రోజు కూటమి ప్రభుత్వం రావడానికి కారకులైనటువంటి వ్యక్తులు పవన్ కళ్యాణ్. అలాంటి వ్యక్తే నిన్న మాట్లాడినట్టు మనం పరిస్థితి కనుక చూసుకుంటే పెద్దలు నాగేశ్వరరావు చేసినటువంటి విషయాన్ని దయచేసి వెనుకకు తీసుకోవాలి అనే సందర్భాన్ని గమనించి అదే విధంగా చాలా మంది గమనించినటువంటి బట్ ఈవెన్ ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు కేవలం దీని గురించి కదా, ఈవెన్ కవిత గురించి కూడా ఆయన గతంలో విమర్శించడం జరిగింది. ఆ ఢిల్లీ లిక్కర్ స్కామ్, ఇవి అన్ని వీటి గురించి కూడా ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ వీటి గురించి మాట్లాడారు. నేనేమంటున్నా,
ఇదే కవిత గారి గురించి కూడా అనేక సందర్భాలలో ఆయన మాట్లాడినటువంటి సందర్భం మనం చూడవచ్చు. కానీ ఏ ఒక్క రోజు కూడా ఏ ఒక్క పార్టీ కూడా ఆయన ఆయన పట్టుకొని అంత పెద్ద దిగ్గజాన్ని, అంత పెద్ద ప్రొఫెసర్ ను, అంత పెద్ద విశ్లేషకులను ఈ భారతదేశంలో ఈ తెలుగు రాష్ట్రాలలో ఆయన చేసే అటువంటి విశ్లేషణను ప్రతి ఒక్కరు కూడా గమనిస్తారండి. అంత పెద్ద మనిషిని పట్టుకొని పేటిఎం బ్యాచి లేకపోతే ఇంకేదో అని నానా రకాలుగా ఆయన వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా మాట్లాడుతున్నటువంటి మరి ఎందుకు అంతగానో ఆయన చేసినటువంటి దాంట్లో ఆయన చేసిన విమర్శలో ఈ రోజు ఎందుకు టీడీపీ అక్కడి నుండి అంతగానం భయపడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది? అంటే జగన్ మళ్ళొస్తాడానా, లేకపోతే పవన్ కళ్యాణ్ ఏమన్నా కూటమి నుండి పోతాడానా? ఇంత భయం ఎందుకు అవుతుంది? కానీ ఒకటి మేడం, జగన్ మళ్ళీ రావాలనుకుంటుందా ఏంటి టిఆర్ఎస్? ఇక్కడ టిఆర్ఎస్ ఒకటి మేడం, ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ నడిపినప్పుడు అతన్ని కూడా విమర్శించారండి. అంటే ప్రతినిత్యం పరిస్థితులకు అనుకూలంగా ఈ కక్ష సాధింపు రాజకీయాలకు అనుకూలంగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు విమర్శ చేస్తే ఇప్పుడు అదంతా ఎందుకు మేడం? అదే బీజేపీ పార్టీ నుండి ఈ దేశ ప్రజలందరూ కూడా మోడీని ఫాలో అయితే మోడీ ఫాలో అయ్యేటువంటి మురళీధర్ రావు కూడా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గురించి పాజిటివ్ కోణంలో ఆయన ట్వీట్ చేశాడు. ఇవన్నీ మనం పరిశీలన చేసుకోవాలి. అతన్ని పట్టుకొని, అలాంటి గొప్ప వ్యక్తిని పట్టుకొని ఈ రోజు తెలంగాణ ప్రాంతాల అంటే నాకు ఇక్కడ ఇంకొక డౌట్ వస్తుందండి. మేడం ఒకటి 1 minute నాకు ఇక్కడ ఒక డౌట్ వస్తాను. మరి అక్కడి ఆంధ్ర పోలీసులు ప్రొఫెసర్ మన నాగేశ్వరరావు గారి పైన కేసు పెడితే మరి తెలంగాణ పోలీసులు ఏం చేస్తాను? వాళ్ళకి మద్దతు ఇట్లా తెలుపుతాలా, లేకపోతే ఇంకేమన్నా అనుకూలంగా వ్యవహరిస్తాలా అనే డౌట్ వస్తుంది ఖచ్చితంగా మేడం. ఇట్లనే కనుక ఇదే తెలంగాణ రక్షణ సేన పార్టీ తరఫున ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి ఇల్లును కూడా ముట్టడిస్తామని. జయరామ్ గారు, సో విన్నారు అందరు వర్షన్స్, మీరు వినడం అయితే జరిగింది చాలా ఓపిక్ గా. సో ఒకటి ఏంటంటే విశ్లేషించేటప్పుడు కూడా ఇప్పుడు విశ్లేషకులకు సంబంధించి ఏమైనా హద్దులు ఉంటాయా? వాళ్ళ హక్కులకు ఇప్పుడు నాయకుల పైన విమర్శిస్తున్నప్పుడు ఎక్కడైనా దానికి కూడా ఏమైనా హద్దులు ఉంటాయా? అండ్ ఈవెన్ నాయకులు కూడా రెస్పాండ్ అయినప్పుడు దానికి కూడా ఒక హద్దు ఉంటుందా ఏంటి? ఏమనుకుంటున్నారు? అండ్ ఇంకొకటి వీళ్ళు అన్నట్లుగానే నిజంగానే అమిత్ షా పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఉండి విన్నట్టు ఆయనే అన్నట్టుగా ఆయన స్వయంగా విన్నట్టు మాట్లాడారు అన్న దాన్ని కూడా ఏం చెప్తారు? ఇది ఒకటి సునీత, జర్నలిజం లో ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఒక సోర్స్ అనేది ఒక టర్మ్ ఉంది. ఈ సోర్స్ అనే టర్మ్ పబ్లిక్ గా బహిరంగంగా చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు. ఇదే సోర్స్ ను ఉందని చెప్పేసి అనేక టీవీ ఛానళ్ళు ఇదే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి, జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీలకు పనిచేసే కొన్ని ఛానల్స్ యుద్ధ ప్రాతిపదిక మీద యుద్ధాన్ని ప్రకటించేసి ఇప్పుడు విపరీతమైన దుష్ప్రచారం చేస్తుంది కదా నాగేశ్వరరావు గారి మీద. మరి వాళ్ళకి ఏ సోర్స్ ఉన్నది? మీరు అనేక కథనాలు చేసినప్పుడు మీ దగ్గర ఏ సోర్స్ ఉన్నది? మీరు అనేక అంశాలను తీసుకొస్తున్నప్పుడు మీ దగ్గర ఏ సోర్స్ ఉన్నది? ఏ సోర్స్ మీరు బయట పెట్టి చూపించారు? ఏ సోర్స్ ఉందని చెప్పి మీరు చెప్పారు? అంటే ఇక్కడ మేము మాట్లాడే మాటకి ఒక సోర్స్ అనేది మాకు ఉంటది, మాకు మీ దగ్గర నుంచే వస్తుంది. అందరూ మీరు చెప్పినట్టుగానే ఉండరు, అందరూ మీరు అనుకున్నట్టుగానే ఉండరు. మమ్మల్ని నమ్మి మా వ్యక్తిత్వాన్ని గౌరవించి మాకు ఆ సోర్స్ గా ఉండే వ్యక్తులు, మాట్లాడే వ్యక్తులు అనేక మంది ఉంటారు. అందరూ మనలాగానే ఉండరు కదా. ఈ రోజు తెలుగుదేశం పార్టీ, బీజేపీ, నెక్స్ట్ వచ్చి జనసేన, ముగ్గురు మాట్లాడుతున్నది ఒకటే మాట, ఓవరాల్ గా మాట్లాడేది ఒకటే మాట. మీ ప్రభుత్వంలో నేను స్ట్రైట్ గా మిమ్మల్ని ప్రశ్నించాలనుకుంటే ఇప్పుడు మీ ప్రభుత్వంలో ఎలాంటి పొరపాట్లు జరుగుతలేవా? ఎలాంటి ఇబ్బందులు లేవా ప్రజలకు? ఎలాంటి అవకతవకలు జరగలేదా? అంత న్యాయవంతంగానే జరిగిందా? దాన్ని మేము ఆ సమస్యను ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు కానీ, ప్రజలు అనుకున్నప్పుడు కానీ, ఆ సమస్యలు మాట్లాడాల్సి వచ్చినప్పుడు కానీ మేము మాట్లాడకూడదా? మాకు రిస్ట్రిక్షన్సా? అంటే కాన్స్టిట్యూషన్ లోపల వాక్ స్వాతంత్రం ఉన్నది తప్పితే పొలిటికల్ స్వాతంత్రము
కంట్రోల్ చేయాలనేది లేదు. ప్రజలను ఈ విధంగానే చేయాలి అనేది. మేము మాట్లాడే భాష మీకు ఇబ్బంది కలగవచ్చు, ఏదన్నా నష్టం కూడా జరగవచ్చు. అలాగని చెప్పేసి కేసీఆర్ గారి గురించి కేసీఆర్ గారితో మేము పనిచేసిన మేము ఒక యుద్ధాన్ని చేసిన మేము కేసీఆర్ గారిని 10 ఏళ్ళనే విమర్శించాను. ప్రతి తప్పును వెలుగులోకి తీసుకొచ్చాను. ప్రతి తప్పును రేవంత్ అదే అప్పుడు అంటే ఒక కమెంట్ కూడా అన్నారు, ఇప్పుడు నన్ను పొగుడుతున్నారంటే ఏదో ఒక రోజు నెక్స్ట్ నన్ను తిడతాడని నాకు తెలుసు, అందుకే పొగిడినా ఏమన్నా నేను పెద్దగా రియాక్ట్ అవ్వట్లేదు అని అన్నారు. అండ్ ఇంకొకటి మితిమీరిన సహనము చేతగాంతనం అయిపోతుంది అని చెప్పేసి కూడా నేను ఇంకొక మాట కూడా చెప్తాను. అదే విషయానికి వస్తున్నప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డిని కూడా రోజు మాట్లాడుతున్నాను. నా అనాలిసిస్ చూడండి, ప్రభుత్వానికి ఎప్పుడు వ్యతిరేకంగానే ఉంటది. ప్రభుత్వాన్ని విమర్శించాలని కాదు, ప్రభుత్వం చేసిన తప్పులు గురించి మాట్లాడుతున్నప్పుడు డెఫినెట్ గా మాట్లాడతాం. నాకు కావాల్సింది ప్రజలకు మీరు మంచినీళ్ళు ఇచ్చిందా, అన్నం పెట్టిందా అనేది కాదు. రాజ్యాధికార విషయంలో కానీ, మిగతా వనరుల విషయంలో కానీ, వసతుల విషయంలో కానీ యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ గా మాట్లాడుతున్నప్పుడు మాకు అంశాలు కావాలి. అంతేగా నువ్వు తిన్నావా పడుకున్నావా అడిగే విషయాలు మాకు అక్కర్లేదు. ఈ రోజు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారిని పేటీఎం అన్నారు. ఎవడు పే చేసిండు, ఎవరికి పే చేసిండు? ఆ పే చేసిన వాడే పేటీఎం లో ఒక రిసీట్ వస్తుంది కదా. మీకు దమ్ముంటే, మీకు చేత అయితే మీ ఛానళ్లలో కానీ మీ ప్రభుత్వం మీదే కదా, ఆ పేటీఎం రిసీట్ పెట్టండి. పోని అన్నవాడెవడో, పెట్టిన వాడెవడో, పే చేసిన వాడెవడో పెట్టండి, దాన్ని ఒప్పుకుంటాం. ప్రొఫెసర్ నాగేశ్వర్ కి ఎవరైనా పేటీఎం చేసిన వాడు ఎవడన్నా ఆ రిసీట్ పెట్టండి. పోనీ ఎలా పెడతారు మీరు పేటీఎం అని? ఓకే, అది కూడా పేటీఎం అని మీరు పెడితే దాని తప్పులేదు. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి, ఇక్కడ మాట్లాడే జర్నలిస్టులని మీరు బెదిరింపుల దృష్టి లోపల ఎక్కడో మీరు శ్రీకాకుళం మారుమూల ప్రాంతాల లోపల కేసులు పెట్టి ఇక్కడ నుంచి లిఫ్ట్ చేస్తూ ఉంటే ఏంటిది? దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? మేము కవిత గురించి కూడా మాట్లాడినాం. మరి మా కవిత ఇట్లా రియాక్ట్ కాలేదు, కేసీఆర్ గారు కాలేదు, రేవంత్ అవ్వట్లేదు, మిగతా ఇక్కడ ఉండే బీజేపీ కావట్లేదు, ఇక్కడ ఉండే జనసేన వాళ్ళు కావట్లేదు, ఇక్కడ తెలుగుదేశం పార్టీ కావట్లేదు. తెలంగాణలో రాజకీయాలకు అతీతంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కనుక ఉన్నట్టు అయితే నేను ఒక్కటే మీకు సలహా ఇస్తున్నాను. ఒక దళిత అమ్మాయి, ఒక లంబాడి కుటుంబంలో ఉన్న అమ్మాయి సుగాలి ప్రీతిని చంపిన నా కొడుకులకు శిక్ష చేయండి మీకు చేత అవుతే. మీకు దమ్ముంటే ఆ పని చేయండి. ఫస్ట్ మీకు చేత అయితే ఆ పని చేయండి. ఘోరంగా క్రూరంగా చర్చి చంపిన వాడిని ఆ శిక్ష చేయండి. దాని గురించి మేము నిరంతరం మాట్లాడుతున్నాం కదా. పవన్ కళ్యాణ్ ఈ రోజు అధికారంలోకి రావడానికి వన్ ఆఫ్ ద స్టెప్ కదా, దాని గురించి కదా మేము అడిగేది. ఏం జరిగింది అంటే ఇవేం మాట్లాడద్దు, భజన చెయ్యాలి. భజన చేయడానికి మీకు ఛానల్స్ ఉన్నాయి, భజన చేయడానికి మీకు న్యూస్ పేపర్లు పాంప్లెంట్ లాగా ఉన్నాయి, భజన చేయడానికి మీకు మౌత్ పీసులు ఉన్నాయి, వాళ్ళతో చేపించుకోండి. కానీ కేసులకు భయపడి భజన చేయడం అనేది ఇంపాసిబుల్. రేపు నా మీద కేసు అవ్వచ్చు. అసలు ఇక మాట్లాడొద్దా? అంటే మేము ఎవరి కోసం మాట్లాడకూడదంటే మరి ఎవరి కోసం మాట్లాడాలా మీరే చెప్పండి. ఇగో అనలిస్టులు అనే వాళ్ళకు ఇలాంటి గైడ్ లైన్స్ ఉంటాయి, వీళ్ళ కోసం మాత్రమే మాట్లాడాలి, ఇట్లానే మాట్లాడాలి అనే దాన్ని మాకు కనీసం అదన చట్టాన్ని చేసి మాకు ఇవ్వండి, దాన్ని మేము ఫాలో అవుతాం. చట్టాన్ని గౌరవిస్తాం, చట్టానికి శిరస వహిస్తాం. అది చట్టం చేసినప్పుడు, కానీ మీ బెదిరింపులకు కాదు. ఓకే అండి, ఫైనల్ గా కంక్లూజన్ నేను మీతో తీసుకుంటాను. ఒక నిమిషం అండి, మిగిలిన వాళ్ళతో మాట్లాడి నేను మీతోనే క్లోజ్ చేస్తాను. ఒక నిమిషం ఒకటే మాట చెప్తాను. ఈ రోజు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు లేదు అనుకుంటే బీజేపీలో ఉండే కీలకమైన వ్యక్తులు, ఏపీలో ఉండే వ్యక్తులు ఈ రోజు మీ రాజకీయాలలో ఉన్నంత కాలము ప్రజలు ప్రశ్నిస్తూనే ఉంటారు. ఈ రోజు రాజకీయాలను మాత్రమే ప్రశ్నిస్తారు, రాజకీయ నాయకుడిని మాత్రమే ప్రశ్నిస్తారు, మరి ముఖ్యంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు. ఆ ప్రశ్నలే వద్దు అనుకుంటే అప్పుడు రామకృష్ణ గారు, ఫైనల్ గా నేను మీతో కంక్లూజన్ తీసుకోవాలి. అందరు మాట్లాడిన తర్వాత మీరు అందరికి కలిపి ఒకసారి ఆన్సర్ చెప్పొచ్చు. ప్లీజ్ వెయిట్. ఎస్ గురునాథం గారు, మీరు చెప్పండి. మేడం, ఈ సందర్భంగా నేను మాట్లాడాలని ఎందుకు అనిపించిందంటే, వారు ప్రొఫెసర్ ముసుగులో ముసుగు అన్నద్దు, ముసుకేందండి
హలో ఆయన ప్రొఫెసర్ కాదా? ప్రొఫెసర్ అనేటువంటి మేధావులు వినండి సార్, వినండి. ప్రొఫెసర్ అనేటువంటి మేధావుల ముసుగులో 22 ఆర్టికల్ ని దుర్వినియోగం చేస్తా ఉంటే చూస్తా ఊరుకోరు, ఎవరు చూస్తా ఊరుకోరు. అమ్మో పులి టైప్ అవుతుంది, ఎవరు ఊరుకోరు. ఆ భావాజాలం పోయింది సార్. తెలంగాణ భావాజాలం వేరు, ఆంధ్ర భావాజాలం వేరు. తెలంగాణ భావాజాలం వేరు, ఆంధ్ర భావాజాలం వేరు. మీరు ఇంకా ఏదో పాతకాలంలో కమ్యూనిస్ట్ భావాజాలంతో ఉన్నారు. మీరు ప్రశ్నిస్తానంటారే, ఏం ప్రశ్నిస్తారు సార్? మీరు ఏం ప్రశ్నిస్తారు? ఉద్యమాలు అవసరం లేదు. ఆ ఉద్యమాలు ఏమిటా అనేది గ్రహించాల్సినటువంటి అవసరం వచ్చింది, ఆవశ్యకత ఉంది. ఎప్పుడో మా తాతలు నేతలు దగ్గర మా మూతులు వాసిస్తుంటే చెట్టు చేరు చెప్పి కాయలు అమ్ముకొని కులాలను అడ్డం పెట్టుకొని కుక్క మూతి పిందిలాగా అందరిని బెదిరిస్తా ఉంటే మేమేంతో దైవాంశ సంభూతులం, పైనుంచి వచ్చాం బ్రహ్మ పదార్థం, మేము ఏది మాట్లాడితే అదే ఫైనల్. మాకు ఎవరు శిక్షించలేరు, మమ్మల్ని ఎవరు చట్టం ఆపలేదు, మేము ప్రజల పక్షానే మాట్లాడుతూ ఉన్నామంటే మేమందరం దెయ్యాల పక్షాన్ని మాట్లాడతామా? మేము ప్రజల పక్షాన్ని మాట్లాడమా? ప్రజల కోసం మేము పనిచేయమా? మేము కొన్ని కోట్ల మంది గురించి మాట్లాడుతూ ఉంటాం, మీరు ఒక వ్యక్తి గురించి మాట్లాడుతూ ఉంటారు వ్యవస్థలో. కానీ మీరు మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నాం అనేది స్టాండ్ తీసుకొని మాట్లాడాలా. ఎట్టా పడితే ఎట్టా మాట్లాడతాం, ఎదుటి వాళ్ళని ఇబ్బంది పరచడం, ఎదుటి వాళ్ళ యొక్క కుటుంబాల్లో నిప్పులు పోయటం, ఎదుటి వాళ్ళ పార్టీల్ని నాశనం చేయటం, ఇదే ప్రజాస్వామ్యమా? ఇదా మీరు కాపాడేది? మేధావులందరూ కలిసి కూర్చొని చేయండి, విశ్లేషణ చేయండి, మంచి చెట్ల గురించి మాట్లాడండి. కానీ ఒక రాజకీయ వ్యవస్థ ఒక భారతదేశంలో ఎవరి మీద కక్ష సాధిస్తా ఉన్నారు, ఎవరి మీద ఎవరు కక్ష సాధిస్తా ఉన్నారు? ఇందాక తులసిరెడ్డి గారు నేను ఒకటి చెప్తా ఉన్నా, ఏ బీజేపీ పార్టీ ఇప్పటిదాకా రాహుల్ గాంధీ గారిని ఎందుకు అరెస్ట్ చేయలేదు, సోనియా గాంధీ గారిని ఎందుకు అరెస్ట్ చేయలేదు, ప్రియాంక గాంధీ గారిని ఎందుకు అరెస్ట్ చేయలేదు, గడ్జా గారిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? వీళ్ళు ప్రత్యర్థులుగా ఉన్నారు కదా. మమతా బెనర్జీ గారిని ఎందుకు అరెస్ట్ చేయలేదు, తులసిరెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఇది మాట్లాడుతున్నా. మరి మీ అందరిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? కక్ష సాధింపు చర్య అయి ఉంటే, మీరే ప్రత్యర్థులు అయి ఉంటే, మీ పార్టీ రేపు అధికారంలోకి వస్తుందని దుగ్ధతో తొక్కేయటం కోసం, కలబడి నిలబడి బుల్డోజ్ చేయటం కోసం మరి అమిత్ షా గారు వీళ్ళందరూ కూడా అరెస్ట్ చేసి ఉండొచ్చు కదా. ప్రజాస్వామ్యంలో ఎవరైతే క్రిమినల్స్ గా ఉంటారో, ఎవరైతే ఆ క్రిమినల్ లింక్స్ ఉంటాయో వాళ్ళని అరెస్ట్ చేస్తారే కానీ నేనున్నాను నన్ను అరెస్ట్ చేయొచ్చు కదా, మీరున్నారు మిమ్మల్ని అరెస్ట్ చేయొచ్చు కదా. ఎందుకు చేస్తారు? ఇప్పుడు నాగేశ్వర రెడ్డి గారి మీద ఎందుకు కేసు పెట్టాల్సి వచ్చింది? ఇక్కడ అది సమస్య. ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే అదుపు చేయటం కోసం, వ్యవస్థలో ఒక మార్పు తీసుకురావటం కోసం, ఏదో వ్యక్తిగతంగా తన మీద కక్ష సాధించాలనేది కాదు. ఈ ప్రాక్టీస్ ని కొనసాగిస్తా ఉంటే ప్లీజ్ వెయిట్ అండి. తులసిరెడ్డి గారు మీరు చెప్పండి. ఒక్క నిమిషం, శ్రీశైలం గారిని మళ్ళీ వస్తాను. తులసిరెడ్డి గారు. అమ్మా, ఇక్కడ ఇదే పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల సందర్భంగా పబ్లిక్ మీటింగ్ లో చెప్పారు, కేంద్ర ప్రభుత్వ సహకారంతో జగన్ ను అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తామని చెప్పేసి పబ్లిక్ మీటింగ్ లో చెప్పారు. దాంతో పోలిస్తే ఇప్పుడు చెప్పింది ఏం పెద్ద గొప్ప విషయమా? ఇప్పుడు చెప్పింది ఏమి, వైఎస్ జగన్ ను అరెస్ట్ చేయమని తమ వాళ్ళ నుంచి ఒత్తిడి వస్తుంది అన్నాడు. కానీ పబ్లిక్ మీటింగ్ లోనే వచ్చేసి కేంద్ర ప్రభుత్వ సహకారంతో జగన్ అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తామని పబ్లిక్ మీటింగ్ లో చెప్పాడు. దానికంటే పెద్ద ఎక్కువ చెప్పినట్ట. ఇంకా రెండవది, ఇదే నిర్మలా సీతారామన్ గారు పబ్లిక్ మీటింగ్ లోనే జగన్ వచ్చేసి మోడీ గారికి దత్తపుత్రుడు అని చెప్పింది. దాంతో పోలిస్తే ఏమన్నా లాంగ్ టర్మ్ ఫ్రెండ్ అనేది పెద్ద పదం. అది వచ్చేసి పబ్లిక్ మీటింగ్ లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారే మోడీ గారికి జగన్ దత్తపుత్రుడు, ఆ దత్తపుత్రుడు అనే పదంతో పోలిస్తే లాంగ్ టర్మ్ ఫ్రెండ్ అనేది పెద్ద పవర్ఫుల్ పదం. అది ఒకటి ఒక అనవసరమైన రాద్ధాంతము. ఇప్పటికైనా ఊరికి దీనికి కేసులో గాల ఉంటే ఉపసంహరించుకుంటే బాగుంటుంది. కాబట్టి దీని ఒక నాకు తెలిసి చర్చనీయాంశమే కాదు అది. అంటే ఒకటి ఇప్పుడు మీరు అంటున్నట్లు, కానీ ఒకటి చూస్తున్న విజన్ కి జరుగుతుంది చాలా డిఫరెంట్ ఉంటది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అమిత్ షా కలిసారు, దాని గురించి జగన్ గురించే మాట్లాడారంటే అంతెందుకు మొన్న పార్లమెంట్ మీటింగ్స్ జరుగుతున్నప్పుడు మోదీ రాహుల్ గాంధీతో బయట మాట్లాడారు. మరి దానికి అప్పుడు ఏం మాట్లాడుకున్నారా అనేది కూడా రకరకాలుగా వస్తాయి కదా.
పోని మాట్లాడలేదు అనుకున్నాము. ఏం వాస్తవం కాదు అది, మాట్లాడలేదు అసలు. వాళ్ళు ముగ్గురు కలవనే లేదు కలవనే లేదు అనుకున్నాం. నేను పబ్లిక్ మీటింగ్ లో చెప్పాడంటే దానికి ఏం ఆన్సర్ చెప్తారు వచ్చేసి, ఆడ కలవలేదు, ఆ టాపిక్ రాలేదు, ఈయన చెప్పలేదు, అమిత్ షా చెప్పలేదు అనుకున్నాంలే. కానీ ఈ మాత్రం వాస్తవమే కదా, పబ్లిక్ మీటింగ్ లో చెప్పింది వాస్తవమే, దత్తపుత్రుడు చెప్పింది వాస్తవమే. దానికంటే ఏమైనా పెద్ద పవర్ఫుల్ వర్డ్స్ అయి ఉన్నాయని దానికి ఇంత రాద్ధాంతం అవసరమా? అవును సార్, ఆల్రెడీ కేసులు ఉన్నాయి కాబట్టి పంపిస్తానన్నారు, తప్పేముంది? మరి అంతే కదా. ఇప్పుడు వచ్చే దాని గురించి అంత కేసులు ఆ పని చేసుకుంటాయి, కొత్తగా కేసులు పెట్టట్లేదు కదా. ఓకే ఓకే శ్రీశైలం గారు. మేడం, ఇక్కడ జరిగేటువంటి రాజకీయాల పైన విశ్లేషణ అనేక విధాలుగా అనేక కోణాల నుండి ఎవరికి తోచిన విధంగా వారు చేస్తారనేది కూడా ఒక మనం చెప్పుకోవచ్చు. అయితే దీనికి తోడుగా ఈ రోజు కొన్ని అంశాల పైన అవసరం అనుకుంటే మనమే పరకాయ ప్రవేశం చేసి, లేకపోతే మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తోటి మనం ఖచ్చితంగా చెప్పవలసిన అంశాన్ని ఈ ప్రజలకు చేరవేస్తాము. అట్లా అనుకుంటే ఈ రోజు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి మీద పెట్టినటువంటి కేసులు మనం కనుక లెక్కలోకి తీసుకుంటే ఈ రోజు మన సాంబ శివరావు గారి పైన, లేకపోతే మన వెంకటకృష్ణ గారి పైన, ఈ ఎల్లో మీడియాకు సపోర్ట్ గా ఉండేటువంటి రాధాకృష్ణ గారి పైన అనేక మంది మీద ఈ రోజు కేసులు పెట్టవచ్చు, వాళ్ళు మాట్లాడే నిత్య మాటలకు. కానీ ఈ రోజు గురునాథం గారు మాట్లాడినటువంటి విధానాన్ని తెలంగాణ రక్షణ సేన పార్టీ నుండి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా ప్రొఫెసర్ ముస్కులో అనే మాటను తీసుకోకపోతే ఖచ్చితంగా మేము తెలంగాణ యొక్క ఈ మాటనే మానుకోండి, ఇవన్నీ మానుకోండి బాబు. మీ భావాజాలం వేరు, మా భావాజాలం వేరు. మీరు మానుకోండి అవన్నీ. మేము అందరం భయపెడతాము, కరెక్ట్ గా చెప్తాము. మీరందరూ మేధావులు, మేమేదో తెలియకపోలాగా. ఇవన్నీ మానుకోండి. తెలంగాణ ఆంధ్ర అనేది మానుకోండి. తెలంగాణ ఆంధ్ర అనేది మానుకోండి. తెలంగాణ మానుకోండి. మీరు ఎక్కడి నుంచో పై నుంచి వచ్చినట్టుగా, మేమేదో అదములు అన్నట్టుగా ఇవన్నీ మాట్లాడద్దు. సోషల్ పర్సెప్షన్ ఊదరు కొట్టడం కాదు, సోషల్ పర్సెప్షన్ అనేది ఊదరు కొట్టడం కాదు, డంబాచారాలు కొట్టడం కాదు, ఆగవాగం చేయటం కాదు. విషయం మీద మాట్లాడండి. మేము చేస్తాము, ఇది చేస్తాము, మానుకోండి. టైం తక్కువ ఉంది, దయచేసి ఆగండి. మిగిలిన ఇద్దరు వాళ్ళతో మాట్లాడదాం, తర్వాత కంక్లూడ్ చేద్దాం ప్లీజ్, సమయం తక్కువ ఉంది. సయ్యద్ బాషా గారు ప్లీజ్ కంక్లూడ్ యువర్ పాయింట్ అండి. సునీత గారు, జయరాం గారు అంటే విశ్లేషకులు ఏం మాట్లాడినా కూడా సమాజం వింటుంది అన్నారు. అంటే ప్రజాస్వామ్యంలో నాయకులు ఉంటారు, వాళ్ళు కూడా ప్రజాసేవ చేస్తారు. ప్రజాస్వామ్యంలో గెలిచి ప్రజాసేవ చేయడం అనేది చాలా కత్తి మీద సాగు లాంటిది. విశ్లేషకులు వస్తారు, కూర్చుంటారు, మాట్లాడతారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మాత్రం ఆయన మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తి. ఆయన మాట్లాడిన మాటలు ప్రతి ఒక్కరు నమ్ముతారు. అది నిజమైన అబద్ధమైన అది సమాజాన్ని ప్రభావితం చేస్తుంది. అలా మాట్లాడే వ్యక్తులు మాట్లాడేటప్పుడు కొద్దిగా క్లారిటీగా మాట్లాడితే బాగుంటుంది అనేది మా ఉద్దేశం. అలాగే ఆయన ముసుకేసుకుని మాట్లాడారన్న మాటకి మీరిద్దరు అలాగా వెళ్తుంటే అది ఇప్పుడు టీవీ ఛానల్ చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది? ఇప్పుడు ఆయన భయపిస్తున్నట్టు అనిపిస్తుందా, లేకపోతే మీరు మాట్లాడుతున్నట్టు అనిపిస్తుందా? మీరే అన్నారు ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఏదైనా మాట్లాడవచ్చు, దాన్ని యాక్సెప్ట్ చేయాలని చెప్పేసి. మళ్ళీ మీరే గురునామీద గారికి మాట్లాడతారు. ఆ మాటలు పూర్తిగా వెళ్ళను కూడా వెళ్ళ మీరు మాట్లాడితే బాగుండేది. సో మనం ఛానల్లో కూర్చున్నప్పుడు ఏంటంటే మన ఆహభావాలు కూడా ఎదురుగా చూస్తూ ఉంటారు. మీరు అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. మిమ్మల్ని చూసి మేము పెరిగాం, మీ విశ్లేషణ చూసి మేము పెరిగాం. మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుంది అనేది సమాజానికి మంచిది, మనకి మంచిది. అలాగే రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఒకటే, అంతేగాని విడదీసి మళ్ళీ రాజకీయం చేయడం కూడా కరెక్ట్ కాదు. బీజేపీ గవర్నమెంట్ ఎవరికి సపోర్ట్ చేయదు, అది కేంద్ర పార్టీ కాబట్టి ఎవరు వచ్చినా మేము యాక్సెప్ట్ చేస్తాం, మాకు అందరు కావాలనుకుంటాం. ఆ ఉద్దేశంతో మాట్లాడడం రాజకీయం క్రియేట్ చేయడంలో తప్పలేదు, కానీ ప్రతిదీ రాజకీయం చేయడం మాత్రం కరెక్ట్ కాదని నాకు. రామకృష్ణ గారు, సో ఫైనల్ గా మీరేం చెప్పదలుచుకున్నారు జనసేన పార్టీ నుంచి? మ్యూట్ లో ఉన్నారండి. విషయం ఏంటంటే అండి, 4 మంచి విషయాలు చెప్పినంత మాత్రాన, 4 వాస్తవ విషయాలు చెప్పినంత మాత్రాన ఒక అవాస్తవం చెప్పే హక్కు లేదు ఎవరికి. నలుగురిని బ్రతికించినంత మాత్రాన ఒకరిని చంపే హక్కు లేదు. ఎంత మంచి ప్రొఫెసర్ అయినా, ఎంత మంచి విశ్లేషకులైనా
సమాజాన్ని తప్పుదోవ పట్టించేటువంటి ఒక అవాస్తవ విషయాన్ని, ఒక సోర్స్ లేని విషయాన్ని చెప్పడానికి వీల్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండు, ఈ రాష్ట్రం అభివృద్ధి ఇప్పుడిప్పుడే చెందుతుంది. అభివృద్ధి మీద ఇప్పుడే దృష్టి పెట్టడానికి అయింది. ఎన్డీఏ అనేటువంటి అందరూ త్యాగాలు చేసి 3 పార్టీలు కలిసి చేసినటువంటి విషయం. అలాంటిది ఏదైతే ఒక దారుణమైనటువంటి పాలన ఉందో దాన్ని తెచ్చేటువంటి దురుద్దేశం అందులో కనబడుతుంది. కాబట్టి ఇవాళ పెద్దలు ప్రొఫెసర్ అనే ముసుగనో, మేధావు అనే ముసుగనో, విశ్లేషకులు అనే ముసుగనో వాడి ఉంటారు. ఓకే, మనం ఏ పని చేస్తే ఆ పనితోనే మనల్ని పిలుస్తారు. మనం మంచి చేస్తే చెడ్డవాడని, చెడు చేస్తే మంచివాడని పిలవరు. అందువల్ల ఏంటంటే ఇవాళ కోపం వచ్చినంత మాత్రాన మనం చేసే పనే మన ప్రామాణికత. అందు గురించి ఏంటంటే ఇంకో విషయం అండి, చీటికి మాటికి ఎవరు పడితే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి మీద ఏదో పంచింగ్ మిషన్ లాగా వాడేసుకుందాం, ఆయన మీద ఏం మాట్లాడితే చెల్లిపోద్ది అనేటువంటి రోజులు పోయి మీరు నిష్పాక్షికంగా నిర్మాణాత్మకంగా విమర్శ చేసినప్పుడు జనసేన పార్టీ నుంచి మేమేమైనా మాట్లాడితే మా పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని సస్పెండ్ చేస్తారు, మమ్మల్ని మందలిస్తారు. ఎప్పుడైనా మీరు నిర్మాణాత్మకం మీరు దారి చెప్పినా కానీ వ్యవస్థల్ని క్రమబద్ధంగా ఉండాలి అని కోరుకునేటువంటి వ్యక్తులు మేమందరం కూడా. అలాంటిది మీరు మాట్లాడిన మాటలో చూడండి, పాజిటివ్ తీసుకోవాలి, నెగిటివ్ తీసుకోవాలని మేడం గారు అన్నారు, సునీత మేడం గారు. మీరేనే కాదు పెద్దలు కూడా పాజిటివ్ ని తీసుకుంటాం, నెగిటివ్ ని తీసుకుంటాం. దయచేసి నిర్మాణాత్మకంగా ఉండాలి. అంతేగాని కోర్టులు, న్యాయ వ్యవస్థ, పరిపాలన, పాయింట్ ప్లీజ్ మేడం గారు లాస్ట్కి వచ్చేద్దాం. కోర్టులు, న్యాయ వ్యవస్థ, పరిపాలన వ్యవస్థ, కేంద్ర వ్యవస్థలో అన్నింటినీ కూడా ఒక వ్యక్తి చెప్పు చేతుల్లో ఉన్నట్టుగా ఎలాగైనా అవాస్తవాలతో విశ్లేషిస్తారండి. దాని మీద కేసు పెట్టకపోతే ఇవాళ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు, ఆర్టికల్ జయరామ్ గారు అవుతారు, లేకపోతే ఇంకో శ్రీశైలం గారు ఎవరన్నా అవుతారు. రాజకీయ నాయకులు ఆరోపించడం వేరు, తులసిరెడ్డి గారు గాను, లేకపోతే ఇంకొక శ్రీశైలం గారు గాను ఎవరైనా చెప్పేటప్పుడు వాళ్ళ రాజకీయ నాయకులు పొలిటికల్ లీడర్స్ నుంచి ఆరోపించడం, పొలిటికల్ లీడర్స్ నుంచి చెప్పడం ఇవన్నీ వేరు. మీరు చదువు మేధావి, చాలా ఎంతో జ్ఞానం ఉన్నటువంటి మనుషులు. మేమే చెప్తున్నాం కదా, మేము అందరం ఎంతో గౌరవించాం. విమర్శించేటప్పుడు కూడా మా గౌరవం ఎక్కడ తప్పలేదు. మా పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరు విమర్శించడం తప్పలేదు. అండ్ ది సేమ్ టైం గౌరవించడం అని అవాకులు చవాకులు అవాస్తవాలు మాట్లాడి ప్రజలను తప్పుదో పట్టించి రాజ్యాధికారాన్ని మీరు తేడా చేద్దాం అనేటువంటి ఒక తప్పుడు వ్యక్తికి ఇవ్వాలనేటువంటి కోణం మీరు కనబడి అవాస్తవాలతో చేస్తే ఖచ్చితంగా కేసులు పెడతాం. కేసులు పెట్టడం మీరు భావించవచ్చు. చట్టం చేసే పని ఒక వ్యక్తికో, ఒక విశ్లేషకుడికో, లేదా ఒక ప్రభావశీలుడికో భయపడి చేస్తే అది చట్టం కాదు, అది పరిపాలన కాదు. ఓకే అండి, రైట్. థ్యాంక్ యూ అండి. డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తం మీదైతే పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్న కమెంట్స్ అయితే ఇప్పుడు ఒక దుమారాన్ని సృష్టిస్తున్నాయి. కర్మ అయితే ఎవరిని వదిలిపెట్టదు అంటూ కూడా ఆయన చెప్పిన కమెంట్స్ కి సంబంధించి పూర్తిగా అందరు చర్చించుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా నాగేశ్వరరావు మాట్లాడిన కమెంట్స్ కి స్పందించాల్సిన అవసరం లేదని కొందరైతే అంటున్నారు. అయితే ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ఎంతుందో స్పందించే హక్కు కూడా అంతే ముఖ్యం అని నేను అనుకుంటున్నాను. సో చూద్దాం భవిష్యత్తులో ఈ వ్యవహారం ఇంకా ఎంత దూరం వెళ్తుందో. దట్స్ ఆల్ ఫర్